ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దినవృత్తాంతములకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 10వ వచనం. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. ఎబ్బేజు చాలా మంచి వ్యక్తి. అతడు తన సోదరుల కంటే మంచివాడు. నేను అతనికి ఎబ్బేజు అనే నామకరణం చేశాను. ఎందువలనగా నేను అతనిని ప్రసవించినప్పుడు మిక్కిలి బాధ అనుభవించాను అని అతని తల్లి చెప్పింది. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు. దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి నన్నెవరూ బాధించకుండా కాపాడము. అప్పుడు నాకు ఈ రకమైన వేదన ఉండదు. ఎబ్బేజు కోరుకున్నట్టు దేవుడు అతనికి అన్నీ కలుగజేశాడు. కెలెబు అనువాడు షూవహుకు సోదరుడు. కెలెబు కుమారుని పేరు మొహీరు. మొహీరు కుమారుని పేరు ఎస్తోను. ఎస్తోని కుమారుల పేర్లు బెత్రపాను, పాసెయ మరియు తెహిహ్నా. తెహిహ్నా కుమారుని పేరు ఈర్నాహషు. వారంతా రేఖా నుంచి వచ్చినవారు. కనజు కుమారులు ఇద్దరు, ఒత్నియేలు, షరాయ. ఒత్నియేలు కుహాతతు, మొయానతై అనే ఇద్దరు కుమారులు. మొయానతై కుమారుని పేరు ఒప్రా. షరాయ కుమారుని పేరు యోవాబు. యోవాబు కుమారుని పేరు గెహర్షీము. దీనిని పనివారి లోయ అంటారు. హస్త నైపుణ్యం గలవారు నివసించే చోటు కనుక ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. యెఫున్నె కుమారుని పేరు కాలేబు. కాలేబు కుమారులు ఈరు, ఏలా, నయము అనువారు. ఏలా కుమారుని పేరు కనజు. ఎహెలెలేలు కుమారులు జీపు, జీపా, తెర్యా, అషర్యలు అనేవారు. ఎజ్రా కుమారుల పేర్లు ఎతూరు, మొరేదు, ఎఫేరు, ఏలోను. మొరేదు కుమారులు మిరియాము, షమ్మయి, ఇష్బాహు అనువారు. ఇష్బాహు కుమారులు ఎష్టెమెను. మొరేదు భార్య ఐగుప్తు అనగా ఈజిప్టుకు చెందిన స్త్రీ. ఆమెకు యోరోదు, హెబెరు, యొకుతియేలు అను కుమారులు కలిగారు. ఏరేదు కుమారుని పేరు గెదోరు. హెబెరు కుమారుని పేరు షోకో. యకుతియేలు కుమారుని పేరు జనోహ. బిత్యా వంశం ఏదనగా బిత్యా ఫరో కుమార్తె. ఈమె ఐగుప్తు, ఈజిప్టు దేశీయురాలు, మెరేదుకు భార్య. మెరోదు మరో భార్య నహము సోదరి. మెరోదు యొక్క ఈ భార్య యూదాకు చెందిన స్త్రీ. మెరేదు భార్యకు పుట్టిన కుమారులు కెయిలా, ఎష్టెమె అనే వారికి తండ్రులయ్యారు. కెయిలా గర్మీయులకు చెందినవాడు. ఎష్టెము మాయా కాతీయులకు చెందినవాడు. షిమోను కుమారులు అమ్నేను, రేనా, బెన్హానాను మరియు తీతును. ఇషి కుమారులు జోహతు మరియు బెన్జెహెతు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.